హలో అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్ అనమాట. చూస్తున్నారు కదా అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ టైంలో మేము హన్మకొండ నుండి వచ్చామనమాట. వచ్చేసరికి అందరి ఇంటి ముందు ఇలా కలర్ ముగ్గులు వేసున్నాయి. ఈరోజు అయోధ్యలో రాముల వారిది ఉంది కదా అండి. సో, అందుకే మా ఏరియాలో వచ్చేసి అందరూ ఇలా ముగ్గులైతే వేసేసుకున్నారు. మా ఓనర్‌కి వచ్చేసి చాలా వేశారండి. ఇక నేనైతే తొందరగా వచ్చేసి ఏం చేశానంటే ఇల్లంతా క్లీన్ చేసేసి, ఇంటి ముందు ఊడ్చేసి, పసుపు, కుంకుమ వేసి ముగ్గేస్తే యాపీకి చాలా కోపమొచ్చేసిందనమాట. ముగ్గంతా చెరిపేసిందండి కాళ్ళతో. సో, ఇక నేనేం చేశాను సరేలే అని మళ్ళీ ముగ్గు వేశానండి. జర్నీ చేసి ఆల్రెడీ అసలు ఓపిక లేదనమాట. సో, తన హ్యాపీ ఏంటో అనేసి నా దగ్గర ఉన్న కలర్స్‌తో నేనైతే ముగ్గు వేసేశాను చిన్నగా అలా. ఇక కాస్త తినేసి పిల్లలిద్దరికీ స్నానం చేపిచ్చేసి మేము రెడీ అయిపోయి ఈవినింగ్ టైంలో ఇక అలా టెంపుల్స్‌కైతే వెళ్ళొద్దామనేసి వెళ్ళామన్నమాట. ఈరోజు ఎలాగైనా ఇక్కడ ఉండాలనుకున్నానండి. ఆ పండగ రోజు నుండి యాపీకి హెల్త్ బాలేదు అని చెప్పాను కదా కొంచెం. సో, ఈరోజు ఎలాగైనా మండే రోజు ఇక్కడే ఉండాలి హైదరాబాద్‌లో, ఇంట్లో పూజ చేసుకోవాలి, టెంపుల్స్‌కి వెళ్ళాలి అనుకున్నాను. సో, ఇలా నైట్ టైంలో కొంచెం మేము రెడీ అయ్యి ఇక టెంపుల్‌కి వెళ్ళామన్నమాట. ఇక్కడ వైష్ణవి మాత టెంపుల్ ఉంటుందండి. అక్కడైతే అన్ని ఫెస్టివల్స్‌కి సైడ్‌కి ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. ఆ ప్లేస్‌లో ఏ ఫెస్టివల్ అయినా కూడా మంచిగా గ్రాండ్‌గా చేస్తారనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. సో, వినాయక చవితికి కూడా ఇక్కడ పెద్ద విగ్రహాన్ని పెడతారనమాట. మొత్తం సెట్టింగ్ చేసేసి. ఇప్పుడు రాములవారిని పెట్టారు. చాలా మంచిగా జరుగుతుందనమాట పూజ. చాలామంది వచ్చేసారనమాట. సో, ఇక్కడ యాక్చువల్‌గా మేము శ్రీరాముల వారి టెంపుల్‌కి వెళ్తుంటే దారిలో ఇక్కడ ఆపేసి కాస్త దేవుడికి దండం పెట్టేసుకొని కాసేపు కూర్చొని అలా ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇప్పుడు శ్రీరాముల వారి టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. ఇక్కడైతే నాకేంటంటే ప్రసాదం పెడితే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అదేంటో కానీ దేవుడి ప్రసాదం అంటే అదొక పిచ్చి అనమాట నాకు అసలు. ప్రసాదం పెడితే చాలు లోపల అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అస్సలు మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది. ప్రసాదం మిస్ అయ్యానంటే చాలు ఇక చాలా డిసప్పాయింట్‌గా అనిపిస్తుందనమాట. నాలా మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇక్కడ ఏంటో ఏదో నార్మల్‌గా పొడి పొడిగా ఉందండి. అది నెయ్యిలో వేసి నార్మల్‌గా ఇలా వేయించేసి పెట్టారు. ప్రసాదం చాలా బావుందనమాట. అది ఎలాగైనా నేర్చుకొని నేను నెక్స్ట్ టైం చేస్తానండి. ఆ ప్రసాదం వచ్చేసి ఎంత టేస్టీగా ఉందో. అలాగే లడ్డు పెట్టారు, పులిహోర పెట్టారు. ఇక యాపీ పప్ప లైట్‌గా అలా టేస్ట్ చూసేసిందనమాట. తనకి అసలు నోరు బాలేదండి. అసలేం తినాలనిపించట్లేదు హ్యాపీకి. సరేలే ఈ పులిహోర అయినా లైట్‌గా ఏమో అండి అసలు వామిటింగ్ చేసేసుకుంటుంది ఈ మధ్యలో ఊరికే. సరేలే తినేసే ప్రసాదమే కదా అనుకున్నాను. చూస్తున్నారు కదా ఎలా మంచిగా చేస్తున్నారో చిచ్చుబుడ్డీలన్నీ ఇలా పేలుస్తున్నారనమాట. సో, శ్రీక్షిత చూసేసి నేను పేలుస్తాను అని ఏడ్చేస్తుందండి. అది మన ఇల్లేం కాదు కదా! మనకివ్వడానికి. సో, అక్కడ వాళ్ళందరూ అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. చాలా మంచిగా అనిపించిందండి. చాలాసేపు అలా కూర్చొని జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకొని మంచిగా దండం పెట్టుకొని ఇక నెక్స్ట్ అయితే శ్రీరాముల వారి టెంపుల్‌కి వెళ్ళిపోయామన్నమాట. ఇది ఏంటంటే వైష్ణవి మాత టెంపుల్ పక్కన అండి ఇది. అసలు చాలా జరిగిందనమాట. అందరూ దీపాలు పెట్టేసి మంచిగా దండం పెట్టుకున్నారు. నేను కూడా కాస్త దీపం పెట్టేసి మంచిగా అలా దండం పెట్టేసుకొని హ్యాపీగా ప్రశాంతంగా ఇంకా వేరే టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. వేరే టెంపుల్ ఏంటంటే శ్రీరాముల వారి టెంపుల్‌కి వెళ్తున్నామన్నమాట. అదేంటో కానీ మేముండే ఏరియాలో అసలు వాకబుల్ డిస్టెన్స్‌లోనే ప్రతి ఒక్క టెంపుల్ ఉందండి. చాలామందికి ఏంటంటే టెంపుల్స్‌కి వెళ్ళడానికి వేరే ప్లేస్‌కి కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మా ఏరియాలో అయితే వాకబుల్ డిస్టెన్స్‌లోనే అన్నీ ఉన్నాయన్నమాట. జస్ట్ ఇప్పుడు శ్రీరాముల వారి టెంపుల్ ఒక్కటి కాస్త లాంగ్ ఉంటుందండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా బైక్ పైన వెళ్తే 5 మినిట్స్ పడుతుందన్నమాట. మిగతా టెంపుల్స్ అన్నీ వాకబుల్ డిస్టెన్సే అనమాట. ఇక్కడ ఊరేగిస్తున్నారండి శ్రీరాముల వారిని చూస్తున్నారు కదా! భజనలు చేసుకుంటూ ఊరేగిస్తున్నారనమాట. అయోధ్యలో వెలిసిన ఈ శ్రీరాముడు ఇప్పుడు ఇలా చేసుకుంటున్నారు కదా అండి. మనకి అందరికీ ప్రతి గడప గడపకి అక్షంతలు ఇచ్చారు కదా! మా ఇంటికైతే అక్షంతలు వచ్చాయండి. మీ ఇంటికి వచ్చాయో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏంటి అంటే ఒకవేళ ఆ టైంకి మనం ఇంట్లో ఉండకపోయినా అక్షంతలు మిస్ అయ్యేవాళ్ళం అనుకున్నాను నేనైతే. సడెన్‌గా ఏదో సండే రోజో ఏదో వచ్చేసారండి. ఇంకా నయ్యం ఆ రోజు ఇంకా నాన్ వెజ్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఏ రోజొస్తాయో తెలీదు అక్షంతలు. నేను అనుకుంటూనే ఉన్నాను వస్తారేమో అనేసి. నేనసలు నాన్ వెజ్ కూడా ఏం తెచ్చుకోలేదనమాట ఆ సండే.
సడెన్‌గా వచ్చేసారండి. యాక్చువల్‌గా మేమసలు అప్పటి వరకి స్నానం చేయలేదనమాట. సో, ఇక సంతోష్‌ని తొందరగా వెళ్ళు, అక్షంతలొస్తున్నాయి, జై శ్రీరామ్ అంటూ వస్తున్నారు వాళ్ళందరూ వెళ్ళు అనంగానే జస్ట్ ఫాస్ట్‌గా స్నానం చేసి వచ్చేసారనమాట సంతోష్ వచ్చేసి. సో, వాళ్ళొచ్చే వరకైతే ఇంట్లో ఉన్నామండి హ్యాపీగా. అక్షంతలైతే తీసుకున్నామనమాట. సో, అనుకోకుండా రావడం వల్ల కింద ఓనర్ అక్కే వాళ్ళు కూడా అసలు ఎవరు స్నానం చేసి లేరనమాట. మార్నింగే వచ్చేసారండి. ఇక వాళ్ళు కూడా సంతోష్‌తోనే అక్షంతలు తీసుకోమని సంతోష్‌కి ప్లేట్ ఇచ్చేసి, సంతోష్ చేతులతోనే వాళ్ళ దేవుడు రూమ్‌లో పెట్టమంటే సంతోష్ ఎళ్లి పెట్టొచ్చేసారు. ఇలా ఒకసారి జై శ్రీరామ్ అనుకోని ఇక అక్షంతలైతే తీసుకున్నామనమాట ఇలా. ఇక వచ్చేసి దేవుడి రూమ్‌లో పెట్టేశారు సంతోష్ వచ్చేసి. ఏంటంటే మా ఇంటి ముందు అక్కయ్య వాళ్ళకైతే ముందే తెలుసండి ఇలా అక్షంతలొస్తాయని. బట్ మాకు తెలీదనమాట. తెలిస్తే మంచిగా అందరం స్నానం చేసేసి, ఆ పూజ చేసేసుకొని ఉండేవాళ్ళము. వాళ్ళకి ముందే తెలుసనమాట. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, ఆ అన్నయ్య మంచి అక్షంతలు నెత్తి మీద పెట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూపి ఎన్ని ఇచ్చిండ్రు. ఇట్లా సడన్గా వచ్చేసిండ్రు కనుక ముందు తెలిస్తే బాగుండు. ఆగాగి ఆ రూమ్లోకి తీసుకెళ్ళకి ఇట్రా. అవునా, నువ్వు పెట్టినావా? నన్నే పెట్టించింది, ఎందుకంటే వాళ్ళు స్నానం చేయలేదు. మరి తెలియదు కదా అబ్బాయి రోజు అని తెలిస్తే మనం మంచిగా ఈడ పెట్టు. ఏం చేయాలంటే తెలుసా, 22nd రోజు ఇందులోకి వచ్చి చెప్పు. 22nd రోజు ఓపెనింగ్ అంట. ఏంటిది? అయోధ్య రోజు అక్కడ పూజ అయిపోయినాక అప్పుడు ఇక్కడ మనం దీపారాధన తర్వాత ఇక్కడ మనం చదువుకోవాలి. వేరే అక్షింతలు కొన్ని కలుపుకొని మనం చదువుకోవాలా? మనం చదువుకోవాలి. ఓకే ఓకే. ఆ రోజు క్లిప్ యాడ్ చేశానమాట. ఇక్కడ చూసారు కదా, అలా అక్షంతలు అయితే తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ కాల్ చేశారనమాట. యాక్చువల్గా మేము ఆ రోజు ఇంట్లో లేము, అక్షంతలు తీసుకోలేదే అనేసి చెప్పారు. బట్ మేమైతే తీసుకున్నామండి. ఇక ఆ రోజు 22nd రోజు ఇక టెంపుల్కి వెళ్ళేసి మంచిగా పూజ చేసేసుకొని అక్షంతలు వేసుకొని అలా ఉన్నామన్నమాట. ఇక చూస్తున్నారు కదా అండి ఇక్కడ శ్రీరాముల వారిని. సో, ఇలా అందరూ వచ్చేసారనమాట. పూజ జరిగిందండి ఇక్కడ. అందరూ వచ్చేసి సో, ఇక్కడ దీపాలు అయితే పెట్టేస్తున్నారు. చూస్తున్నారు కదా, నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదండి. ఇక్కడ చాలా అందరు నిల్చున్నారు, దీపాలు పెట్టేశారు ఏంటి అని చూసేసరికి అన్ని దీపాలు ఉన్నాయన్నమాట. నేను కూడా 2 అగరబత్తీలు తీసుకొని అక్కడ ఉన్న దీపాలని వెలిగించాను. ఇక ఈ చిన్న పిల్లలు ఉన్నారే, అసలు ఎక్కడికి వెళ్ళినా అన్నీ తింగర చేష్టలండి వీళ్ళకి. ఏంటి అంటే నేను ప్రసాదం ఇస్తున్నారండి, ప్రసాదం తీసుకోకుండా హ్యాపీ వెళ్ళి పక్కన చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఇస్తుంటే ఫస్ట్ వెళ్ళిందండి, ఒక చాక్లెట్ తీసుకొచ్చుకుంది. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి అమ్మ ఇంకొక చాక్లెట్ అనింది. నేనేమో ఈ దేవుడిని దండం పెడుతూ ఆ బిజీలో ఉండిపోయానమాట. మళ్ళీ థర్డ్ టైం వెళ్ళి ఇంకొక చాక్లెట్ అమ్మ అని చూపిస్తుంది అనమాట. ఎన్ని చాక్లెట్స్ తీసుకుంటావు నాన్న అంటే అక్కడ అంకులే ఇస్తున్నారమ్మా అంటుంది. సో అలా వెళ్ళి మొత్తం 5 చాక్లెట్స్ తెచ్చుకుందండి. 5 చాక్లెట్స్ తెచ్చి నా బ్యాగ్లో వేసేసింది అనమాట. అసలు హ్యాపీ అయితే నిజంగా చాలా చాలా కోతి చేష్టలు చాలా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అందరూ దీపాలు పెట్టేశారనమాట ఇక్కడ. ఎన్ని తెచ్చుకుంటావు? ఇది శ్రీరాముల వారి టెంపుల్ ఏరియాలో జాతర జరుగుతుందండి. ఏంటి అంటే జాతర అంటే జస్ట్ ఇలా షాపింగ్స్ పెట్టేస్తారనమాట. టెంపుల్ ముందు చాలా దూరం ఇలా పెట్టేస్తారు. సో ఎలా ఉంటుందో చూద్దామనేసి వచ్చామన్నమాట. బట్ ఏమీ అయితే తీసుకోలేదండి, జస్ట్ హ్యాపీ కోసం కొన్ని క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అలా తీసుకున్నాను అనమాట. ఇక శ్రీక్షిత అయితే అది తీసుకో, అది కొనివ్వు, ఇది కొనివ్వు అని చాలా అల్లరి పెట్టేస్తుందండి. ఇక కాసేపు చూసేసి తన అల్లరి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ అఖిరానందన్ కూడా సంతోష్ దగ్గర అస్సలు ఉండడండి, నేనే ఎత్తుకోవాలి వాడిని. ఇక వాడిని అసలు బయటకు వచ్చినప్పటి నుండి మొత్తం ఎత్తుకొని నా చెయ్యంతా లాగేస్తుందనమాట. ఇక్కడ కాస్త షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయానమాట. ఏంటంటే అక్కడ నా బ్యాగ్ చూస్తున్నారండి, నేను బ్యాగ్ ఎలా వేసుకున్నాను.
మొబైల్ తీసానండి, సంతోష్కి ఇచ్చాను. మళ్ళీ బ్యాగ్ వేసుకోలేదనమాట. ఒక్కసారి బ్యాగ్ చూసేసరికి అలా ఓపెన్గా ఉందన్నమాట. ఒకటే హ్యాండ్ వేసుకున్నాను, ఓపెన్గా ఉంది. సంతోష్ ఏమో కనిపించట్లేదండి. అకిరాని ఎత్తుకొని సైడ్కి వేరే షాప్ దగ్గర ఉన్నాడనమాట. నా మొబైల్ ఎవరైనా తీసారా ఏంటి అనేసి నాకు చాలా భయం వేసిందండి అసలు ఒక్కసారిగా. బ్యాగ్‌లో చూస్తే మొబైల్ లేదు. యాపీ ఏమో నాతోనుంది. అకిరా ఏమో సంతోష్‌తోనున్నాడు. ఎక్కడ చూసినా సంతోష్ అసలు కనిపించట్లేదండి నాకు. ఒక 10 మినిట్స్ ఎతికాను, అస్సలు కనిపించట్లేదు. నాకేమో భయమేస్తుంది మొబైల్ ఎవరైనా తీశారేమో బ్యాగ్‌లో నుండి అనేసి. నేను సంతోష్‌కి మొబైల్ ఇచ్చినట్టు అసలు గుర్తులేదనమాట. కాల్ చేద్దామంటే సంతోష్‌కి నా దగ్గర మొబైల్ లేదు. చూసి ఇక అస్సలు కనిపించకుంటే ఏం చేశానంటే పక్కన వాళ్ళ మొబైల్ తీసుకొని సంతోష్‌కైతే కాల్ చేశాను. ఇక అసలు ఎక్కడున్నావు నువ్వు అంటే, మీరు నాకు కనిపిస్తున్నారు అని ఎంత చల్లగా చెప్తున్నాను. నేను 10 మినిట్స్ నుండి ఎతుకుతున్నానండి. అసలు మాకు పక్క షాప్ దగ్గర కొంచెం చాలా జనం ఉన్నారనమాట. కానీ నాకు సంతోష్ చూసాను కానీ కనిపించట్లేదనమాట. కొంచెం లోపలికని ఉన్నారు. నా మొబైల్ ఉందా అంటే, ఆ ఉంది అన్నారు. హమ్మయ్య అనుకున్నాననమాట. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోయిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.